నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒంగోలులోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని వెల్లడించిన మాగుంట. పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షత సర్వసభ్య సమావేశం. 6 అజెండాలతో కూడిన అంశాలను సమావేశంలో చర్చించిన సభ్యులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలులోని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వం సరిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వ అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. జిల్లాలో త్రాగునీరు సాగునీరుకు కొంతమేర ఇబ్బంది ఉందని వాటిని త్వరితగతిన అధిగమిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మార్కాపురంను జిల్లాగా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నడుకుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని త్వరలోనే అవి కూడా పూర్తవుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం నుండి నిధులను తీసుకువచ్చేలా తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇది ఆర్డబ్ల్యూఎస్ వారు ఎగ్జిక్యూటివ్ ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికలు 2024 సంవత్సరం పార్లమెంట్కి అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రజా తీర్పు అనేది ఘనమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో మాగుంట కుటుంబ సభ్యుడినైన నన్ను మాగుంట శ్రీనివాసులరెడ్డి 5వ పర్యాయం గెలిపించినందుకు ప్రప్రదంగా అధికారులకు ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను. నేను ఇది చరిత్ర అనేది కూడా కూటమి అభ్యర్థులనే వాళ్ళని గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీ నరేంద్ర మోడీ గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కావాలనేది ప్రజల ఆకాంక్ష వల్ల ఈ ఫలితాలు కూడా మనం చూసాం. అయితే ఇది 2 వారాల ప్రభుత్వం, ఇంకా చాలా సమస్యలందరూ కూడా సోదరులు అడుగుతుంటే, అంటే ఇది ముందు నేను కూడా పాత అప్పుడు ఎంపీగా ఉన్నవాడిని ఆ ప్రభుత్వంలో కూడా, ఆ ప్రభుత్వంలో ఉన్న బ్యాక్లాగ్ ఇప్పుడు సర్ది చేసి ఒక లైన్లో తీసుకొచ్చే పద్ధతిలోనే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ వస్తున్నారు. గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశంలో కూడా రావాలని అనుకుంటూ ఉన్నారు, వస్తారు కూడా. ఎందుకంటే ఇది చాలా ప్రకాశం జిల్లాలో 12 సీట్లు ఉంటే 10 సీట్లు అనేది రావడం అనేది చాలా అరుదైన విషయం కూడా. ఇటువంటి తీర్పు ఇచ్చిన ప్రజలకు మనం ఇంకా ఎక్కువ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. అందరూ కలిసికట్టుగా జడ్పీటీసీ సభ్యులైనా, ఎంపీపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా అందరూ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అనేది ప్రజలు మన మీద పెట్టిన నమ్మకానికి బొమ్ము చేయకుండా మనం చేయాల్సిన అవసరం ఉండదు. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం అనేది ఉంది. ప్రకాశం జిల్లా చాలా వెనుకబడి ఉంది. మంచినీటికి, సాగునీరు, తాగునీరు అనే దానికి ఎప్పుడు కూడా కష్టాలు పడుతూ ఇక్కడ ఉంటుంటాం. వాటన్నింటినీ ఈ ప్రణాళికలో తీసుకొచ్చి వెలుగొండ ప్రాజెక్ట్ని మనం ముందు కూడా తీసుకొచ్చేదాని కోరుకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా శాసనసభ్యులకి మాకందరికి కూడా హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా గుళ్ళకమ్మక ప్రాంతంలో ఉన్న చిన్న సమస్య అనేది కూడా పోవాలన్నా కూడా అటువంటి సమస్యలు మనం ముందుకు తీసుకెళ్లాలంటే కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం అనేది కూడా మనకు ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా అంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా ఏంటంటే ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి రాష్ట్రాన్ని కూడా ముందుకు నడిపిస్తాడనే ఒక భావన అనేది ఎవరిలో ఉన్న నమ్మకం ఈ మధ్య 2 రోజుల క్రితం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పారు. ఒక మంచి లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ రాష్ట్రానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా ముందుకు సాగుతుందని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేదాని కొరకు కూడా మా ఎంపీల వంతు కృషిగా కూడా మేమందరం కూడా చేస్తాం.
అదేవిధంగా ఈ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం ఉన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నాయి కూడా, అవన్నీ కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్లు, ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం అనేది కూడా చాలా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రూపకల్పనలో ఒక 2-3 నెలల్లోనే కూడా దాన్ని ముందు కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఇక ముఖ్యమైన నడిగుడి రైలు కాళహస్తి రైలు మార్గం అనేది ఇప్పటికి దర్శి వరకు వచ్చింది, కనిగిరికి వచ్చేదానికి 2-3 నెలల్లో వస్తుంది ఉన్నప్పుడు కూడా, అంటే పొదిలి మీద కూడా ఆ కార్యక్రమానికి కావాల్సిన ఫండ్స్ అన్ని కూడా హామీ ఇచ్చారు ప్రధానమంత్రి గారు. పూర్తిగా కూడా రైల్వే శాఖ అన్ని కూడా ఈ నిధులు కూడా ఇస్తుందని చెప్పారు కూడా. ఇక బిఎస్ఎన్ఎల్ సేవలు అనేది కూడా ఇంకా కూడా ముందుకు కూడా రావడం. నేషనల్ హైవే చూసాం, అమరావతి గారి నుంచి మనం బెంగళూరు కూడా వెళ్ళేదాని కొరకు కూడా ఆ అమరావతి భూసేకరణతో పాటు కూడా వర్కులు జరగడం కూడా ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాలన్నీ మా మంత్రి గారు స్వామి గారైనా లేక శాసనసభ్యులందరూ కూడా వారు కూడా ప్రత్యేక ప్రణాళికలు కూడా తయారు చేస్తూ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ కలిసేదాని కొరకు కూడా గట్టిగా కృషి చేయబోతున్నాము. అందరికీ అవసరమైన ఇప్పుడు ఏంటి, మంచినీరు కావాలి, సాగునీరు అనేది కూడా పూర్తిగా అకాల వర్షాలు అనేది కూడా, అంటే వర్షాభావం అనేది కూడా తక్కువగా ఉన్నందువల్ల కొంతవరకు ఇబ్బందులు జరుగుతూ చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. ఇవన్నీ వర్షాలు ఇప్పుడు కొంచెంగా వస్తున్నాయి. వస్తే ఈ చెరువులు కూడా నిండి మంచినీరు చెరువుగా కూడా మంచినీరు సమస్య కూడా మనం తీర్చుకోగలిగిన వాడు అవుతామని కూడా తెలుపుతున్నాను. మాకు సహకరించిన ఎన్నిక ఏంటంటే, ఈ ఎన్నికల్లో చాలా మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను అధికారులందరూ కూడా, అందరు ప్రజాప్రతినిధులందరూ కూడా మాగుంటు కుటుంబానికి సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు పేరుగా కూడా నేను తెలుపుకుంటున్నాను. నేను ఇటువంటి జిల్లా పరిషత్ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువగా కూడా మనం పాజిటివ్గా ప్రొడక్టివ్గా, అంటే రిజల్ట్ ఓరియంటెడ్గా కూడా తీసుకొచ్చే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా చేసుకోవాలని అధికారులు కూడా వారికి కూడా సలహాలు కూడా, అంటే వారికి కూడా సూచనలు కూడా. ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఒంగోలు నగరంలోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సమావేశం నందు 6 అజెండాలతో కూడిన అంశాలను చర్చించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సర్వసభ్య సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశానికి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి మినహా అందరూ డుమ్మా కొట్టారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దర్శి నియోజకవర్గం శాసనసభ్యులుగా గెలుపొందిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరు కాగా, గతంలో శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన తూమాటి మాధవరావు, పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, మండల ప్రజా పరిషత్ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని పలు అంశాలపై తమ అభ్యంతరాలను వెల్లడించారు. సభ్యుల అభ్యంతరాలను సేకరించిన పలు శాఖ అధికారులు సకాలంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామని వారికి సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మాధురితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పరీక్షల్ని మరి తెలుసుకునేటటువంటి విధానంలో రైతులు ముందుకు నెక్స్ట్ చెప్పే మీటింగ్ లో చదివి చెప్పాలి తెలియపరుచుకుంటా ఉన్నాను. నాతో ఉన్నటువంటి నా సహచర జెడ్పీటీసీలకు ఎంపీపీ సిసిఆర్సి కార్డు ఇష్యూస్ అని చెప్పేసి మరి మీరు మాకు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు వారి నివేదిక పాటు గత సమావేశాల్లో సభ్యులు అడిగిన సమస్యలపై మీరు తీసుకున్న చర్యలను వివరించవలసినదిగా, అలాగే ఇప్పుడు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం క్లుప్తంగా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. విద్యాశాఖ అధికారులు 3 జిల్లాల అధికారులు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. గతంలో మేము అడుగున్నాం, దానికి ఓన్లీ ఆ పారి కూడా ముందు ఎంతో కొంత కేటాయించి ఆ పారి కూడా పూర్తి చేస్తే అక్కడ గలీజ్ కాకుండా పిల్లలకు కూడా ఇబ్బంది కాకుంటుందని గతంలో కోరాము. అయితే దానికి మాకేమి విషయం తెలియదు. అదేవిధంగా ఇప్పుడు జెడ్పీటీసీలు అంటే ఓన్లీ జెడ్పీటీసీ పేరు మాత్రం పెట్టుకొని ఇక్కడ మీటింగ్కి వచ్చి మేము సంతకం పెట్టుకోవడానికైనా నేను అడుగుతున్నాను. ఎందుకంటే అధికారులు ఎంపీఓ జెడ్పీ హై స్కూల్లో ప్రోగ్రామ్స్ పిలవాలా లేదా అది ఒక క్లారిటీ కావాలి మాకు. రెండోది మున్సిపాలిటీ పరిధిలో ఉండే జెడ్పీ హై స్కూల్లో కూడా మాకు ఉందా లేదా అనేది ఒకటి. ఎందుకంటే కనీసం జెడ్పీ గతంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు టీచర్స్ లింక్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ కోసం 24 గంటలు మండల ఆఫీసర్స్ తిరిగేవాళ్ళు. ఈరోజు ఆ పరిధి లేకపోయేసరికి
ఇప్పుడు ఏపీపీలు అనేది అన్నది వాళ్ళకి తెలియదు, జెడ్పీడీసీలు అంటే కూడా అసలు పూర్తిగా వాళ్ళు అసలు జెడ్పీడీసీలు అంటే కూడా వర్క్ జెడ్పీడీసీ 4 లక్షల పేరు పెట్టుకొని తిరగడం తప్పక కనీసం ఒక ప్రోగ్రామ్ కిట్లు ఇచ్చడం, ఏ ప్రోగ్రామ్ జెడ్పీఎస్లో ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా మా జెడ్పీడీసీ కనీసం ఉన్నదా లేదని తెలుస్తుంది, లేదంటే ఏ జెడ్పీడీసీ ఆ జెడ్పీడీసీలో కనీసం పాల్గొనడం లేదని తెలుస్తుంది. జెడ్పీడీసీ అంటే మేము ఊరకు పదవి మాత్రం పెట్టుకొని ఒంగోలు మీటింగ్ వచ్చుకోవడం తప్ప ఏమీ లేదు. అది ఖచ్చితంగా పాటించాలి. లేదంటే అసలు లేదని చెప్పేసేయండి, మేము దాని విషయం ఎప్పుడు అడగకుండా ఉంటామని మీ అధికారులు తెలియజేస్తూ స్టూడెంట్కి వాటన్నిటిని 100% డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి మీరు చెప్పారంటే చెప్పారు. 100% సార్ 4 ఐటమ్స్ వచ్చినాయి సార్. అకాడమిక్ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్, బెల్ట్స్. మిగతా ఐటమ్స్ వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తామని మీరు చెప్తున్నారు. యూనిఫామ్, షూస్ రావాల్సి ఉన్నాయి సార్. లేదు ఇప్పటి వరకు అయితే మీరు సుమారుగా 15 రోజులు క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా కూడా చాలా స్కూల్స్ నాకు తెలిసి నియర్లీ 60% స్కూల్స్లో ఇంతవరకు మీరు డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేయలేదు. కానీ మీరు స్టాక్ చేసి పెట్టారు. ఆ మండల్ పాయింట్స్లో అయితే స్టాక్ చేసినారే కానీ స్కూల్స్లో అయితే ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాలేదు. అలానే మీరు టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. టెక్స్ట్ బుక్స్ కూడా మీరు ఒక నెంబర్ కరెక్ట్గా తీసుకోకుండా ఉన్నందువల్ల చాలా సబ్జెక్ట్ బుక్స్ని మనం పిల్లలకి ఇవ్వలేదు. అంటే కొన్ని బుక్స్ మాత్రమే ఇచ్చాము, కొన్ని సబ్జెక్ట్ బుక్స్ మనం ఇంకా ఇవ్వలేదు. కిట్స్ అయితే మీరు స్టాక్ పాయింట్స్కి మీరు పంపించినారే కానీ అక్కడి నుంచి స్కూల్స్కి ఇంకా డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. అంటే మనం గవర్నమెంట్ నుంచి అన్ని వచ్చినప్పుడు మీరు ప్రాపర్గా స్కూల్ స్టార్ట్ అయిన రోజున కూడా మీరు పంపించుకున్నాం. ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తమ్మీం అన్సరియాను ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలులోని జిల్లా పరిపాలనా భవనం నందు గల కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్కు ఎంపీ మాగుంట పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై వారి ఇరువురు చర్చించారు. విద్యాశాఖపై జిల్లా ప్రజా ప్రతినిధులు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖపై అజెండాను జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ప్రవేశపెట్టగా సభ్యులు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉందని, వాటితో పాటు ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలను అందించాలని కోరారు. ముండ్లమూరులోని మోడల్ స్కూల్ నందు వసతి గృహం ఏర్పాటు చేయాలని దర్శి శాసనసభ్యులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. టోటల్గా మొత్తం అన్ని ఐటమ్స్ వచ్చేంత వరకు ఇవ్వకుండా కాకుండా ఇమీడియట్గా ఎన్ని ఐటమ్స్ వస్తే అన్ని ఇప్పించవలసిందిగా ఆ ఎగ్జామ్స్ అన్నింటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. స్కూల్ పాయింట్కి చేర్చడం వరకు ఆ 4 ఐటమ్స్ క్లియర్ సార్. 60% స్కూల్స్ డిస్ట్రిబ్యూషన్ అలానే బుక్స్ కూడా మీరు అన్ని బుక్స్ని మీరు ఇవ్వలేకపోతా ఉన్నారు. అంటే మీరు తెచ్చుకోవడం ఇంటెంట్ పెట్టుకుంటే ఈ ఒక్కొక్క స్కూల్స్లో స్ట్రెంత్ ఎలా ఉంది, అడ్మిషన్స్ ఎలా తీసుకున్నారు, 7th, 8th, 9th ఉన్న వేకెన్సీని ఎలా ఫిలప్ చేస్తున్నారు, అక్కడ ఉన్న స్ట్రెంత్ మొత్తం ఆ ఉన్న స్ట్రెంత్కి ఓన్లీ 100 మంది మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఈ హాస్టల్ పంపిణీ చేసుకోవడం కోసం ఎలా చేయాలి, అది కాకుండా హాస్టల్ ఫెసిలిటీ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి గైడ్ లైన్స్ ఏంటి, అదేవిధంగా ముళ్ళమూరులో కూడా మోడల్ స్కూల్ ఉంది కానీ హాస్టల్ లేదు, ఆ హాస్టల్ విషయంలో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అదొక పాయింట్. అదేవిధంగా మొత్తం జిల్లా వైజ్ మొత్తంలో మా దర్శి కాన్స్టిట్యూన్సీతో పాటు జిల్లా వైజ్ కూడా గత ప్రభుత్వంలో వాటర్ ప్లాంట్లు అన్నీ పెట్టారు. ఈ వాటర్ ప్లాంట్లు ఎన్ని పని చేస్తున్నాయి, ఆ ఏవే పనిచేయ లిస్ట్ ఎలా ఉంది, పని చేయకపోతే ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు రిపేర్ చేస్తారు కూడా మా దృష్టికి తీసుకురావాల్సింది. ఎందుకంటే దర్శి గర్ల్స్ హై స్కూల్ కానీ ముళ్ళమూరు మోడల్ స్కూల్స్లో కానీ ఈ విధంగా వాటర్ ప్లాంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు మీ దగ్గర ఉన్న విషయం చెప్పవలసింది కోరుతున్నాను. ఈ ముళ్ళమూరు మోడల్ స్కూల్స్కి హాస్టల్ ఫెసిలిటీ కావాలి. అదేవిధంగా ఇప్పుడు ఉన్న స్ట్రెంత్కి ఓన్లీ 100 hours వర్కే స్ట్రెంత్ ఉంది. చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ స్కూల్స్లో ఉన్న వాళ్ళు రోజు బయటకు పోయి బస్సులో పోయి మనం రావడం కోసం కష్టం అవుతుంది. కాబట్టి దర్శిలో ఉన్న హాస్టల్ ఫెసిలిటీ 100 ఉన్న హాస్టల్ ఫెసిలిటీ దయచేసి పెంచడం కోసం కృషి చేయాలి. అదేవిధంగా ముళ్ళమూరులో హాస్టల్ ఫెసిలిటీ కోసం బిల్డింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి. కాబట్టి మీరు కూడా గవర్నమెంట్కి నివేదిక పంపేసి తొందరగా శాంక్షన్ చేయించడం కోసం మీరు పంపించవలసిన కోరుతున్నాను. గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వీరభద్రాచారి అన్నారు. ఒంగోలులోని సంతపేటలో గల పంచాయతీరాజ్ స్వగృహంలో జరిగిన జిల్లా స్థాయి వర్గ సమావేశంలో సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు వీరభద్రాచారి మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రంలో గ్రామాలు నిర్వీర్యం ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక అవినీతిని దోపిడీకి పాల్పడిందని మండిపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. 73, 74 రాజ్యాంగ సవరణ హక్కులు సర్పంచులకు చూడాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో సర్పంచులు చేసిన పనులకు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టారని, ప్రభుత్వం బకాయిలున్న బిల్లులను చెల్లించి సర్పంచులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం జిల్లా కార్యవర్గ సమావేశంలో సభ్యులు నూతన ప్రభుత్వంకు శుభాకాంక్షలు తెలియజేశారు. పరిపాలన కేంద్రీకరణ జవాబుదారీగా ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు మన్నం శ్రీనివాసరావు, సభ్యులు నడిపి కోటయ్య, రాము యాదవ్, మేడికొండ మురళి, చంద్రశేఖర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఒంగోలులో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్యాంశం ఏంటంటే, ఇటీవల ఏర్పడినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా ఏర్పడినటువంటి మంత్రిమండలందరికీ ఈ యొక్క ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం అభినందనలు తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, త్రాగునీరు మరియు అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా నియమితులైనటువంటి పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ పంచాయతీ సర్పంచుల సంఘం అభినందనలు తెలియజేస్తూ ఉంది, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. అలాగే మన రాష్ట్రం నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా నియమితులైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా మేము గ్రామీణ ప్రజల తరఫున ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థపై జరిగినటువంటి విధ్వంసం, పంచాయతీరాజ్ వ్యవస్థని బలహీనపరిచేటువంటి అనేక నిర్ణయాలు, గ్రామాలని నష్టపరిచేటువంటి అనేక ఆర్థిక దోపిడీ విధానాలు, ఈరోజు ముఖ్యంగా వాటికి చరమగీతం పాడినటువంటి ప్రజల యొక్క పరిస్థితి మనం చూస్తే అభినందనీయంగా మనందరం చెప్పాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలు కునారిల్లిపోయాయి, పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. సర్పంచ్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా కొనసాగించబడ్డారు. ఈరోజు ఆ నాయకత్వాలను బలహీనపరిచినటువంటి ఆ పార్టీ ఈరోజు మచ్చుకైనా లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ యొక్క పార్టీ పతనంలో స్థానిక సంస్థల పాత్ర ఉంది, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అసంతృప్తి ఉన్నది. ఇది గమనించని ఆ ప్రభుత్వం పతనానికి కారణమైంది. కాబట్టి ఇప్పుడైనా కూడా మేమందరం కోరేది ఏంటంటే, మేము కోరిన ప్రభుత్వం, మార్పును కోరినటువంటి ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ మరింతగా ముందుకు బలోపేతమై సాగుతుంది. అలాగే ఆయన పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ స్వరాజ్యం గ్రామాల్లో విస్తరిస్తుంది. గ్రామాలు ఆర్థికంగా సర్పంచులు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికారాలు, విధులు, నిధులతో సంపుష్టిగా పనిచేస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ యొక్క గత ప్రభుత్వం యొక్క ఆర్థిక దోపిడీకి అనేక రకాల చర్యలు చేపట్టారు. ఒక 8,000 కోట్లని ఈరోజు గత సంవత్సరమే ఈ యొక్క దారి మళ్లించినటువంటి ఆ నిధుల్ని వెంటనే రాబట్టేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మేము గ్రామ పంచాయతీ వ్యవస్థ తరఫున ఆయనకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి అనేక రకమైన పనుల తాలూకు బిల్లులు దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోకుండా ఆ బిల్లుల్ని యథాతథంగా చేసిన వారికి చేసిన ప్రజా ప్రయోజనాల కోసం అప్పులు చేసి చేపట్టినటువంటి సర్పంచ్లు, కాంట్రాక్టర్లు వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోకుండా ఈ యొక్క చెల్లింపులు చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ అధికారులు కూడా గతంలో అధికారులు వివక్షతతో బిల్లులు చేయకుండా, ఎంబుక్కులు చేయకుండా పార్టీల పేరుతో అనేక రకాల వివక్షతలకి పాల్పడ్డారు. వాళ్ళందరిపైగా విచారణ జరిపి తప్పనిసరిగా ఈ బిల్లుల చెల్లింపులో ఈ ప్రభుత్వం ముందు చూపు చర్యగా మంచి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఎలాంటి కక్ష సాధింపు చర్యకు పోకూడదని చెప్పి మేము కోరుకుంటాం. కూరగాయల ధరలు సామాన్యుడు కొనే స్థితిలో లేవని సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ అన్నారు. పెరిగిన కూరగాయల ధరలు నియంత్రించాలని కోరుతూ దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ ఎదురుగా నగర సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు పాలక ప్రతిపక్షాలు ధరలు తగ్గిస్తామని వాగ్దానాలు ఇచ్చి తీరా అధికారం చేపట్టాక ధరల విషయం గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. మధ్యలో దళారులు నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలను అమాంతంగా పెంచి సామాన్యుడు నట్టి విడుస్తున్నారని పేర్కొన్నారు. మార్కెట్లో ఏ కూరగాయ ధర చూసినా ఆకాశాన్ని అంటుతున్నాయని, మధ్యలో దళారీల వల్ల కూరగాయల ధరలు ఘాటెక్కుతున్నాయని విమర్శించారు. మార్కెట్ యాజమాన్యం కూరగాయల ధరలపై నియంత్రణ చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కాలం సుబ్బారావు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, నగర సిపిఎం నాయకులు తంబి శ్రీనివాసరావు, పి మహేష్, హుసేన్, మీరావాలి, ఆదిలక్ష్మి, మార్కెట్ చైర్మన్ శంకర్ రెడ్డి, దార వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినాయి. ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కూరగాయలు 100 రూపాయల దగ్గర ఉన్నాయి. టమాటా ధరలు కానీ ఏ ధరలైనా 50 రూపాయలు తక్కువ కేజీ ఏ ధరలు లేవు. కానీ ప్రభుత్వం ఈ ధరల మీద నియంత్రణ విధించాలా. అదేవిధంగా ప్రభుత్వం కూరగాయల ధరలనే మార్కెట్లో అంటే రైతు బజార్ల ద్వారా కూడా అందించాలా తక్కువ ధరకి. అదేవిధంగా హోల్సేల్ కమిషన్ వాళ్ళ దగ్గర కూడా బ్లాక్ మార్కెట్ కాకుండా వీటిని అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈరోజు ప్రజలు కూరగాయలు కొనుక్కొని తినే పరిస్థితిలో లేదు. అదేవిధంగా హోటళ్ళు కూడా కూరగాయలు తీసుకొచ్చి చేసే పరిస్థితి కూడా లేదు. అందుకని పేద ప్రజలు కూరగాయలు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ స్థితిని ప్రభుత్వం గమనించి వెంటనే కూరగాయల ధరలు తగ్గించాలని, సప్లై చేయాలని, రైతు బజార్ ద్వారా అందించాలని, ప్రభుత్వం తక్కువ ధరలకి కొనుగోలు చేసే విధంగా గతంలో ఉల్లిపాయలని తక్కువ ధరకు ఇచ్చారు. అదేవిధంగా కొన్ని వస్తువులను తక్కువ ధరకు ఇచ్చారు. ఆ విధంగా సప్లై చేయమని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బ్లాక్ మార్కెట్ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఈ బ్లాక్ మార్కెట్ను అరికట్టడంలో కానీ అధికారులు తనిఖీలు చేయడంలో కానీ లేదు. ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏర్పడింది. కానీ ఈ ప్రభుత్వమైన దాని మీద దృష్టి పెట్టి దాన్ని అరికడితే కొంత ధరలు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కూరగాయలు విపరీతంగా ధరలు పెరిగినాయి. దాన్ని తగ్గించాలని ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాము. కానీ మార్కెట్లో ఈరోజు పేదవాళ్ళు కొనే పరిస్థితి లేదు. ఈరోజు టమాటాలు 100 రూపాయలు, అట్లనే పచ్చిమిరపకాయలు 100-120 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఈ రెండు మెయిన్ ఉల్లిపాయలు 50 రూపాయలు, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తగ్గించాలి. పేదవాళ్ళు ఈ 3 ఎక్కువ వాడేది, అవి తగ్గించాలి. వెంటనే కూరగాయల ధరలు ఏ కేజీ ఏ కూరగాయలు చూసినా 50 రూపాయలు తక్కువ లేవు. వెంటనే తగ్గించాలి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే పేదవాళ్ళు ఈరోజు రైతు బజార్ల ద్వారాగా కూరగాయలు సబ్సిడీ రేట్కి తగ్గించి ఇవ్వాలి. ఇంతకుముందు గతంలో ఉల్లిపాయలు టమాటాలు కూడా ఇచ్చారు, అది ఇప్పుడు కూడా ఇవ్వాలని. అట్లనే కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దీని మీద చర్యలు తీసుకొని బ్లాక్ మార్కెట్ని అరికట్టాలని డిమాండ్ చేస్తాం. కూరగాయల మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ప్రధానంగా బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది. ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. అయితే ఈ బ్లాక్ మార్కెట్ను అరికడితే కూరగాయల ధరలు తగ్గడానికి అవకాశం ఉంది. అంతేకాదు ఈరోజు కూరగాయలు టమాటా అసలు ఆకాశాన్ని అంటుతూ ఉంది. అట్లనే పచ్చిమిరకాయలు కళ్ళలో మనకు ఏదో కూరల్లో వాడకుండానే కళ్ళనీళ్ళు వస్తూ ఉన్నాయి. ఉల్లిపాయ ధరలు పెరిగినాయి. అన్ని కూరగాయల ధరలు తగ్గించాలని, అట్లనే రైతు బజార్ ద్వారా పేద ప్రజలకి అందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ఏడుకొండలరావు నేత్ర అవయవ శరీర దాన అవగాహన సదస్సు ఆహ్వాన పత్రికను వైద్య కళాశాల ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల ఐక్య వేదిక, ఒంగోలు అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం, హైదరాబాద్ మరియు ధర్మ చక్ర ఫౌండేషన్ కందుకూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలు సంతపేట నందలి కృష్ణప్రియ కన్వెన్షన్ సెంటర్, బచ్చల బాలయ్య సంజీవమ్మ ధార్మిక భవనం నందు చేపట్టిన అవయవ దాన అవగాహన సదస్సులో పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అవయవ దాతల కోసం ఎదురు చూస్తున్న అభాగ్యులు వేల సంఖ్యలో మృత్యువుతో పోరాడుతున్నారని, ప్రజలు స్వచ్ఛంద అవయవ దాతలుగా ముందుకు వచ్చి అటువంటి వారికి పునర్జన్మ ప్రసాదించి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాలూరి వెంకటేశ్వర్లు, హరిత ప్రకాశం ఫౌండేషన్ నాయకులు పి మోహన్ రావు, బి కృష్ణ, బి కోటేశ్వరరావు, బి రమేష్, వైద్య కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. అవయ దానము. సో మనందరికీ తెలుసు, ఇన్ని దానంలో కల్లా మిన్న ఏంటంటే అవయాన్ని దానంగా ఇవ్వటం.
దాన్ని మించిన మహత్తరమైనటువంటి దానం ఇంకేది లేదండి. సో అందులో భాగంగానే ప్రకాశం జిల్లా నేత్ర అవయ శరీర దాన ప్రోత్సాహకుల ఐక్య వేదిక ఒంగోలు వారి ఆధ్వర్యంలో రేపు ఒక అవగాహన సదస్సు జరగబోతుందండి. రేపు అంటే ఆదివారము. ఎక్కడంటే అది కృష్ణప్రియ కన్వెన్షన్ సెంటర్, బాల సంజీవిని ధామం, బత్సల బాలయ్య సంజీవమ్మ ధార్మిక భవనం మొదటి అంతస్తులో అండి, టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, సంతపేట, ఒంగోలు. సో ఈ అవగాహన సదస్సుకి మీ అందరూ దయచేసి వీంచేసి అక్కడ వక్తలు మాట్లాడే సందేశాన్ని విని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నామండి. సో దీని యొక్క అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని దానాల్లో కల్లా అవయదానము అనేది చాలా ముఖ్యమైన అంశం అని అందరికీ తెలుసు. రేపు జరగబోయే అవగాహన సదస్సుకు అందరూ వీంచేసి అవగాహన పొంది ఈ అవధానం మీద కూడా అవయదానం మీద కూడాను అందరికీ నలుగురికి చెప్పి అందరినీ ప్రోత్సాహపరిచి మీరు కనుక ముందుకొచ్చి ఒక కుటుంబం నుంచి ఒక్కళ్ళైనా వస్తే బాగా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి అవయం లేక హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్కి అయితేనేమి, కిడ్నీ ఫెయిల్యూర్ అయితే పేషెంట్ అయితేనేమి, లేకపోతే కంటి చూపు లేని వాళ్ళందరికీ కనుక ఇలాంటి మహత్తర కార్యక్రమంలో ఒక 10 మందిలో ఒకళ్ళకు ఉపయోగపడినా మన జీవితము సార్థక అవుతుందండి. సో దయచేసి మన ప్రకాశం జిల్లా నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల ఐక్య వేదిక ఆ కమిటీ మెంబర్సు ప్రెసిడెంట్ అందరు ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళు చాలా కష్టాలకు ఓర్చి రేపు ఒక అవగాహన సదస్సు జరుపుతున్నారు. దయచేసి ఆ కార్యక్రమానికి వచ్చి మీరు దాన్ని పాలు పంచుకొని విజయవంతం చేసి, అలాగే ఈ అవధాన కార్యక్రమాల్లో కూడాను దయచేసి అందరూ ఒక ప్రమిదల్లాగా ఒక బాధ్యత గల సోల్జర్ లాగా ఎంటర్ అయ్యి ప్లెడ్జి తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా కోరుతున్నానండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కేశదానం చేయటం వల్ల అటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా విగ్గులు తయారు చేయించేసి అటువంటి వాళ్ళకి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి గంజి ఈశ్వర్లింగం గారు హైదరాబాద్ వేదికగా మరి అమ్మ నేత్ర అవయవ శరీర దానాల ప్రోత్సాహ సంఘాన్ని ప్రారంభించి గత 2 దశాబ్దాలుగా కొన్ని వందల వేల మందికి ఒక మంచి అవగాహన కలిగించడం ద్వారా కొన్ని వందల మందికి అవయవ దానం ద్వారా పునర్జన్మ ఆయన ఇప్పించగలిగారు. ఆ మహనీయుడు మానవతావాది రేపు మన యొక్క అవగాహన సదస్సుకు విచ్చేసి అందరికీ కూడా అవగాహన కలిగిస్తారు, అనుమానాలు తీరుస్తారు. మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయటం ఏంటంటే మరి హరిత ప్రకాశం ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో, అట్లాగే ప్రకాశం నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి అందరూ వేలాదిగా సకుటుంబ సమేతంగా విచ్చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే భర్త అవయవ దానం చేసిన తర్వాత అనుకోకుండా చనిపోతే మరి ఆ భర్త తరఫున భార్య ముందుకొచ్చి ఆ భర్త కోరికని చివరి కోరికను తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ భార్యకి భర్తకి ఇద్దరికి అవగాహన ఉండాలి, అట్లా కుటుంబ సభ్యులు కూడా అవగాహన ఉండాలి. చనిపోయిన తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా తెలియచేసి ఈ అవయవ దానాన్ని శరీర దానాన్ని ప్రోత్సాహంగా ముందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి భార్యాభర్త కుటుంబం అంతా కూడా అవగాహన కలిగి ఉండాలి. అందువల్ల రేపు మరి ఒంగోలులో మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఎదురుగా బాల సంజీవిని ధామం అనేటువంటి ఒక కన్వెన్షన్ హాల్ ఉంది. ఆ కన్వెన్షన్ హాల్లో మరి ఆదివారం సాయంత్రము 4 గంటల నుంచి ఈ అవగాహన సదస్సు జరపడం జరుగుతుంది. కనుక ఈ సదస్సుకి ప్రజలందరూ విచ్చేసి అవగాహన పొంది తమకి చేతనైన మేరకు మరి కొన్ని జీవితాల్లో పునర్జన్మ అందించవలసిందిగా కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నామండి. ఒంగోలు కర్నూలు రోడ్ విరాట్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ మాతా గోవిందమాంబ దేవి సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 19వ వార్షిక కళ్యాణ మహోత్సవం శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థాన నిర్వాహకులు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణ కార్యక్రమాన్ని దేవస్థాన అర్చకులు బ్రహ్మశ్రీ కొలకలూరి పరిపూర్ణాచారి, కళ్యాణ పురోహితులు బ్రహ్మశ్రీ కడియాల ఆంజనేయ శాస్త్రి, బ్రహ్మశ్రీ పూసపాటి నాగేశ్వరరావు నేతృత్వంలో కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాన్ని వినియోగము అన్నప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విరాట్ నగర్ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థాన కార్యనిర్వాహకులు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉపసానగా
ఇప్పుడు మరికొద్దిసేపట్లో మనము ఇప్పుడు కన్యాదానం జరిగింది. కన్యాదానం అనంతరము
చాలా అభివృద్ధి పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఇది అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా ఒకటిగా ఏకాభిప్రాయంతో భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క కళ్యాణ మండపం పనులు కానివ్వండి, ఇంట్లో కొన్ని పనులు ఆగిపోయినటువంటి పనులు కానివ్వండి, ఇవన్నీ కూడా సంపూర్ణం చేసి రాబోయేటువంటి భావితరాల వాళ్లకు ఎంతో సుందరంగా మరి దేదీప్యమానంగా ఉండేటట్టు అందిస్తారని ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కమిటీని ఇంకా దేదీప్యమానంగా అభివృద్ధి పరిచి ఇలాంటి ఏమి కొరతలు లేవు. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తూనే ఉండండి. నమస్కారం.